గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా సైబర్ నేరాల నియంత్రణలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సైబర్ భద్రతలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ఐసిసిలో నిన్న షీల్డ్ 2025 సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. సో సైబర్ భద్రతలో నెంబర్ 1 అవుతాం, రాష్ట్రాన్ని సెక్యూర్ బిజినెస్ హబ్గా మార్చాలి. ఇక రైట్ సైడ్లో కనుక చూసినట్లయితే కొత్త రెవెన్యూ చట్టం కింద అమల్లోకి తేవాల్సిన భూభారతి పోర్టల్కు కొత్త చిక్కులు చుట్టుముట్టాయి అంటూ వార్తనిచ్చారు. రాష్ట్రంలో 2017-18 మధ్య చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమంలో కొన్ని జిల్లాల్లో రెవెన్యూ సిబ్బంది జారీ చేసిన పట్టా పాస్ పుస్తకాల్లో ఇష్టారీతిన విస్తీర్ణాలను నమోదు చేశారు అంటూ ఇచ్చారు. లేని భూమి పుట్టించారు, పప్పు బెల్లాల్లా పనిచేశారు అంటూ వార్తనిచ్చారు. ఇక యుక్రెయిన్లో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ. యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాతో అమెరికా చర్చలు నిన్న మొదలయ్యాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో తిర్జియా ప్యాలెస్ దీనికి వేదికైంది. యుక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా ఆ రెండు దేశాల విదేశాంగ మంత్రులు తొలి విడత సమాలోచనలు జరిపారు అంటూ వార్తనిచ్చారు. ఇక వచ్చేసింది మినీ ప్రపంచ కప్ అంటూ వన్డేలో టాప్ 8 జట్లు తలబడే ఛాంపియన్స్ ట్రోఫీ 8 ఏళ్ల విరామం తర్వాత క్రికెట్ అభిమానులను అలరించబోతోంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటంగా ఐఓఎస్ అంటూ ముఖ్యంగా దిగజారుతున్న కొందరు ఐఏఎస్ల తీరిది అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ, ఒకప్పుడు ప్రజోపయోగమే పరమావధి, ఇప్పుడు నాయకులతో అంటకాగడమే విధి, ఒకప్పుడు పథకాల రూపకల్పనకు పెద్దపీట, ఇప్పుడు ఆస్తులను కూడబెట్టుకోవడానికే స్కెచ్, ప్రభుత్వ భూములు దారాదత్తం చేయడానికి ప్లాన్లు, అక్రమాన్ని సక్రమం చేయడానికి తరుణోపాయాలు, కొందరు ఐఏఎస్లకు ఏజెంట్లు, రహస్య పెట్టుబడులు, నాయకులతో కుమ్మక్కై ఆదాయార్జనపైనే దృష్టి, నిజాయితీగా పనిచేసే వారిపై నాయకుల చిన్నచూపు, అటువంటి వారికి మంచి పోస్టింగ్ దక్కడం గగనమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్చ జరుగుతోంది అంటూ వార్తనిచ్చారు. ఇక లెఫ్ట్లో గనక చూస్తే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం ముదిరిపోవడంతో కృష్ణానది యాజమాన్య బోర్డు రంగంలోకి దిగి ఈ ఏడాది మిగిలిన కాలానికి నీటి వాటాలను తేల్చింది. తెలంగాణకు 131 టీఎంసీలు, ఆంధ్రకు 27 టీఎంసీలు. ఈ ఏడాది మిగిలిన కాలానికి వాటాలు ఇవే. ఇప్పటికే 639 టీఎంసీలు వాడిన ఏపీ నీటి పంపకాలకు 2015 ఒప్పందానికి కట్టుబడాలి. మినిట్స్లో కృష్ణా బోర్డు. ఇక రైట్ సైడ్లో చూస్తే సైబర్ నేరాలతో సమాజానికి ముప్పు, రోజుకో కొత్త రూపంలో సైబర్ నేరగాళ్ల మోసాలు జరుగుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. సైబర్ నేరాల కట్టడిలో రోల్ మోడల్ తెలంగాణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. రుణాలు కట్టలేదని ఇండ్ల తలుపులు, మోటా స్టార్టర్లు గుంజుకుపోతున్నారు, రేపు పుస్తెతాళ్లు లాక్కెళ్తారేమో, రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గపు పాలన అంటున్నారు కేటీఆర్. నిన్న రైతు మహాధర్ణ నిర్వహించినటువంటి క్రమంలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలను ఇక్కడ ఇస్తూ ఈ వార్తనే బ్యానర్ ఐటంగా ఇచ్చింది నమస్తే తెలంగాణ. పాలమూరు జిల్లాను పచ్చగా మార్చింది కేసీఆరే. 420 దొంగ హామీలతో సీఎం అయిన రేవంత్, ఇచ్చిన మాట మరిచి అరకొరగా రుణమాఫీ, అందుకే రాష్ట్రంలో పెరిగిన రైతు ఆత్మహత్యలు అంటూ మాట్లాడారు. నేడు బీఆర్ఎస్ భేటీ ఉంది. తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం. పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సంభ్రమానికి సమాయత్తం. రెక్కలిరిగిన రియల్టీ అంటూ హైదరాబాద్లో 22% పడిపోయిన ఇండ్ల అమ్మకాలట. నెక్స్ట్ హన్స్ ఇండియా. ఇక్కడ బ్యానర్ ఐటంగా సీఎం ఫర్ అన్ బ్యూరోక్రాటిక్ రైజింగ్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అండ్ సర్వీస్ డెలివరీ ఇన్ ఫోకస్. అండ్ ద నెక్స్ట్ న్యూస్ విల్ మేక్ తెలంగాణ ర్యాంక్ టాప్ ఇన్ సైబర్ సేఫ్టీ. And the another news is Tesla hiring in India, signals entering EV market. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి ప్రముఖ వార్తలు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు ప్రతిభకే పట్టం అంటూ 9 వర్సిటీలకు ఉపకులపతులను నియమించిన ప్రభుత్వం అంటూ
ఈ వార్తను హైలైట్ చేసింది. ముఖ్యంగా సామాజిక వర్గాలు, ఉన్నత విద్యావంతుల సమతూకం. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఎస్టీ ఎరుకల మహిళ ఎంపిక. మరోవైపు లెఫ్ట్లో గనక మీరు చూస్తే ఆ గదే కదా అనుకోవద్దు అంటూ దేశానికి స్వాతంత్రం ఎంత ముఖ్యమో ఇంట్లోని మరుగుదొడ్ల శుభ్రత అంతే ముఖ్యం, ఎందుకంటే ఇంట్లోని అపరిశుభ్రత వ్యక్తిగత స్వాతంత్రాన్ని హరిస్తుంది అంటూ మహాత్మా గాంధీ చెప్పినటువంటి మాటలను ఇక్కడ గుర్తు చేస్తూ, అది మన ఇంట్లోనే ఒక గదే, కానీ దాని ప్రాధాన్యం అంతా ఇంత కాదు. ఒంటిని ఆరోగ్యంగా ఉంచాలన్నా, మనసును నిర్మలంగా మార్చాలన్నా దానికే సాధ్యం. అయితే వాష్రూమ్కు సంబంధించి శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక వచ్చేసింది మినీ ప్రపంచ కప్, నేటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ. ఉపాధి పనుల్లో పందికొక్కులు అంటూ 5 ఏళ్లలో 856 కోట్ల గోల్మాల్ జరిగింది అంటూ వార్తనిచ్చారు. వైసీపీ నేతలతో అధికారుల కుమ్మక్కు, చాలా చోట్ల రికార్డులు మాయం, సామాజిక తనిఖీల్లో వెలుగులోకి. యుద్ధాన్ని ముగిద్దాం, యుక్రెయిన్తో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ, అమెరికా రష్యా తొలి విడత చర్చలు మొదలు. కీలక పాత్ర పోషించిన సౌదీ యువరాజు. ట్రంప్ పుతిన్ భేటీకి ఖరారు కాని ముహూర్తం. ఆక్వా రంగానికి గ్రీన్ ఎనర్జీ, రైతులు టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి, బ్యాంకులు విరివిగా రుణాలివ్వాలి, పద్ధతి ప్రకారం సాగు చేస్తే ప్రోత్సాహం, తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవు. జిఎఫ్ఎస్టీ ఆక్వా కాన్క్లేవ్లో సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్రజ్యోతి టాప్ ఐటంగా విశ్వవిద్యాలయాల ప్రక్షాళన అంటూ రాజకీయాలకు అతీతంగా వర్సిటీలకు కొత్త వీసీల ఎంపిక. 9 వర్సిటీలకు నియామకం పూర్తి, ప్రతిభకు పట్టం కట్టిన కూటమి సర్కార్. 1000 ఏళ్లుగా సనాతన ధర్మం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన, సతీ సమేతంగా మహాకుంభమేళలో పుణ్యస్నానం. కన్సల్టెంట్ల పెత్తనం అంటూ అన్ని శాఖల్లో కలిపి 100 మందికి పైగా కన్సల్టెంట్స్ అంట. నెక్స్ట్ సాక్షి. తప్పు చేసిన వాళ్ళు ఎక్కడున్నా వదలం, టీడీపీకి కొమ్ము కాసే పోలీస్ అధికారులు. ఆ పార్టీ నేతలకు వైఎస్ జగన్ హెచ్చరిక, వారు రిటైర్ అయినా వదిలిపెట్టాం, సప్త సముద్రాల అవతల ఉన్న రప్పించి చట్టం ముందు నిలబెడతాం అంటున్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. పోలీసులు 3 సింహాలకు సెల్యూట్ చేయండి, టీడీపీ నాయకులకు కాదు. పోలీసులు సుమోటోగా పెట్టిన కేసుల్లో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. వంశీ అరెస్టు వెనుక పోలీసులతో కలిసి చంద్రబాబు, లోకేష్ కుట్రలు. ఆయన సామాజిక వర్గంలో మరెవరు లీడర్లుగా ఎదగకూడదు, అందుకే వంశీ, కొడాలి నానిపై చంద్రబాబుకు దుగ్ధ. అక్రమ కేసులో అరెస్ట్ అయి విజయవాడలోని జైల్లో ఉన్న వంశీని పరామర్శించిన వైఎస్ జగన్. మహిళల కోసం 6 నెలల్లో క్యాన్సర్ టీకా, వ్యాక్సిన్పై పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ వెల్లడి. కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం, ఇవి తప్ప మీరేం చేస్తున్నారు? దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు? ఇలాంటి తీరును సహించేది లేదు. పోలీసులపై హైకోర్టు ఆగ్రహం అంటూ వార్తనిచ్చింది. మరోవైపు అన్నదాత ఆక్రందన అంటూ వరుస వైపరీత్యాలు, చీడపీడలు, తెగుళ్లతో పడిపోతున్న దిగుబడులు, ఏ పంటకు మద్దతు ధర దక్కని దుస్థితి. మిరప, పత్తి రైతులు విలవిల. క్వింటా కాదు, కనీసం కిలో కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయని కూటమి సర్కార్ అంటూ ఈ వార్తను సాక్షి ప్రచురించింది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.